సజీవ ఆశలు ఆవిరయ్యాయి. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల ప్రాణాలు మట్టి దిబ్బల కింద కలిసిపోయాయి. రెస్క్యూ బృందాలు చేసిన ప్రయత్నాలు చివరికి విఫలమయ్యాయి. టన్నెల్లో కూరుకుపోయిన వారి మృతదేహాలను జీపీఆర్ టెక్నాలజీ ద్వారా గుర్తించినట్టు తెలుస్తోంది. మట్టి దిబ్బలు, బురదను తొలగించి మృతదేహాలను బయటకు తీసేందుకు హై లెవెల్ రెస్క్యూ ఆపరేషన్ తుది దశకు చేరుకుంది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడను కనిపెట్టే రెస్క్యూ ఆపరేషన్ ఒక కొలికి వచ్చింది. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ పరికరంతో కార్మికులు చిక్కుకున్న ప్రదేశాన్ని గుర్తించినట్టు తెలుస్తున్నది. రెస్క్యూ బృందాలు జీపీఆర్ ద్వారా ప్రమాదం జరిగిన ప్రదేశమంతా స్కానింగ్ చేశారు. ఈ రిపోర్టును పరీక్షించిన అనంతరం కార్మికులు 5 స్పాట్లలో చిక్కుకొని ఉంటారనే ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తున్నది. మరోవైపు గత 36 గంటలుగా విరామం లేకుండా రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతున్నది. ఎన్డీఆర్ఐ గుర్తించిన స్పాట్ల వద్ద ఎన్డీఆర్ఐ, ర్యాట్మైనర్స్ టీం, సింగరేణి బృందంతో హైలెవెల్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. టన్నెల్లో అడ్డంగా పడి ఉన్న టీబీఎం మిషన్తో పాటు పేరుకుపోయిన మొత్తం బురదను తొలగించాలంటే వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం టీబీఎన్ మిషన్ను కటింగ్ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదట. మరోవైపు సొరంగంలో 12 కిలోమీటర్ల వరకు మాత్రమే లోకో ట్రైన్ వెళ్తుంది. అక్కడి నుంచి విద్యుత్ సౌకర్యం పునరుద్ధరించే సామాగ్రిని, మిషనరీని పట్టుకుని రెస్క్యూ బృందాలు 2 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండడంతో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి. విపక్షాల నుంచి, చిక్కుకున్న కార్మికుల బంధువుల నుంచి విమర్శలు ఎక్కువ కావడంతో కార్మికుల జాడను తెలుసుకునేందుకు జీపీఆర్ టెక్నాలజీని వినియోగించి స్పాట్లను గుర్తించారు. టీబీఎం ముందు భాగంలో 5 ఆనవాళ్లు లభించినట్టు తెలుస్తున్నది. దానికి సమీపంలోనే మరో 3 ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా 2 రోజులుగా రెస్క్యూ బృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. ఎట్టకేలకు 7 రోజుల తర్వాత ఫలితం కనిపించడంతో సొరంగం వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొన్నది. జీపీఆర్ స్కానింగ్ విషయంపై ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. 5 స్పాట్లు గుర్తించినట్టు వచ్చిన సమాచారం పూర్తిగా అబద్దమని, అయితే ఎన్జీఆర్ఐ ద్వారా జీపీఆర్ స్కానింగ్ చేసిన మాట వాస్తవమేనని నాగర్ కర్నూలు కలెక్టర్ బదావత్ సంతోష్ మీడియాతో చెప్పారు. ప్రమాదం జరిగిన చోట ఈ మిషన్ ద్వారా స్కానింగ్ చేసిన రిపోర్టులు పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే ఎన్డీఆర్ఐ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం 5 స్పాట్లు గుర్తించిన విషయం వాస్తవమేనని సింగరేణి సీఎండీ బలరాం, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ మీడియాకు వెల్లడించారు. మీడియాలో బ్రేకింగ్ న్యూస్ రావడంతో షాక్ తిన్న సర్కార్ అదంతా అబద్దమని కలెక్టర్తో చెప్పించినట్టు ప్రచారం జరుగుతున్నది. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు తెలియకుండా మీడియాకు ఎలా లీక్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని చర్చించుకుంటున్నారు.